ఏంటి కారం ఎలా తినాలి బాబా? మన మాత్రం నల్లటి కారం లేదు. ఇప్పుడు దాకా పోయించా మళ్ళీ ముద్ద అది తొడుగు. ఫ్రెండ్స్ ఎలా తినాలి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి అసలు ఇది చేసినావు? అంత బాగుంటుందా? ఏమో ఫ్రెండ్స్, కర్రగా నాలుగు మాత్రమే ఉంది. మరి మధ్యాహ్నం రొటీన్ మన లైవ్లో మన యూట్యూబ్ ఛానల్లో రొటీన్ పెట్టాను. మధ్యాహ్నం మా వీడియోలు ఎలా ఉంటాయి, మా కష్టాలు ఎలా ఉంటాయని తప్పకుండా చూసి ఆదరించాలని మనవి. హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? షాప్ నుంచి అయితే వచ్చినారు ఫ్రెండ్స్. ఇప్పుడు సరిగ్గా 11 అయింది. 11 12 అయింది ఫ్రెండ్స్. సారీ. మా ఇంటికాడ చెట్లు చూడండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, పల్లెటూరు వాళ్ళ కొంచెం చెట్లు నాటుకోవడం ఇష్టపడతామని. చూడండి, ఇవైతే ఈరోజు ఒక చిన్న వీడియో ఉంది, ఫుడ్ ఛాలెంజ్ ఉంది. దానికోసమని పాలు, వేడి పాలు ఉంటే కాసిన పాలు తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. అది పల్లెటూరు పై మధు అది చాలా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి పూలు కార్తీక మాసంలోనే పూస్తాయి. ఫ్లవర్ చూడు ఫ్రెండ్స్, అందమైన ఫ్లవర్. ఇప్పుడు మా అత్త ఏం చేస్తుందో చూద్దాం. కదా కట్ చేసుకో. బాగా ట్రై చేసింది ఫ్రెండ్స్. ఇదిగో ఇలా ఉంటుంది. ఎంత పని చేసినా మేమేం చేసుకోవాలి. మాకు ఇంటికాడ వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో సంగతి లోగడి పద్ధతిలో మా అత్త సంగతి ఎడుతుంది చూడండి. ఇలాగే ఎన్నుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఏంటి కట్టుపుల్లతో సంగటి ఏంటి అని కూడా చేస్తారు మన పిల్లలు. అయితే తినరు. చూడండి మంచి గెలిగింది చూడండి సంగటి అంతా. సంగటి గెలికినావా? తెల్లకి గెలికేసినావుగా ఈరోజు. నువ్వు అసలు రాయలసీమ కోడలవేనా? తెల్లగా గెలిపింది అంటే మన వాళ్ళు అడుగుతారు కదా, ముందే అడుగుతున్నా నేను. అందుకు మా ఇంట్లో స్పెషల్ తెలుసా? స్పెషల్ ఏం లేదు. అచ్చం ఏమంటారా, రాయలసీమ కారం అంతా చేసి పెట్టింది ఈరోజు మా అత్త. నేను చూపిస్తా. ఇది సింక్లో నీళ్ళు రావడం లేదు ఫ్రెండ్స్ మాకు, అందుకు బగలుగా పెట్టుకుంటాం. ఇదిగో నలుపుడు కారం అంటారు దీన్ని. చాలా మంది పాతలు ఏంటక్క ఇలాంటివి వాడుతున్నారన్నారు. తప్పకుండా మారుస్తానన్నా పైన ఉండే డబ్బులు తీసేస్తాను. ఇదిగో మట్టికాయ తాలింపు, చిక్కుడుకాయ తాలింపు. అక్క ఎంతో సంగటి ముద్ద చేతి. ఇదిగో సంగటి చేస్తున్నావా? ఇదిగో ఫ్రెండ్స్, మా అత్తయ్య సంగటి చేసే పద్ధతి చూడు. అర్థం అయ్యో అమ్మయ్య రెడీ అయింది ఫ్రెండ్స్. ఇట్టే ఉంటుంది. ఉండే లింగలింగమని ముగ్గురము. కష్టమో నష్టమో ఆడ పని చేసుకొని రావాలి, ఇంటికి వచ్చి వండుకొని తినాలి. అత్తయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ముందే వచ్చి చేస్తుంది, లేకపోతే ఇప్పుడు చచ్చినట్టు వచ్చి వండుకుంటా, తప్పదు కాబట్టి. ఇదిగో ఇదే మా చిన్న ప్రపంచం, చింతలు ఉండే ప్రపంచం. ఓకేనా? ఓకే, భోజనం చేద్దాం ఫ్రెండ్స్. కాదు, మా ఆయనకు కోపం వస్తుంది. కోపం నాకు అర్థం కాదు. ఆకలి వచ్చింది. నాకు దెబ్బలు వేస్తాం ఫ్రెండ్స్, ఓం నమస్కారం అని చెప్పి. కొడుకు మాత్రం 4 దెబ్బలు బాగా వేస్తాం. మళ్ళీ ఎక్కడ సిగ్గు లేదు, తొందరగా కలుసుకుంటాం నేను మా అత్త ఫీలింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మా అత్త అయితే రెడీ చేసింది నలుపుడు కారం. అబ్బా కర్రగా మళ్ళానే ఉంది అత్త కారం కూడా. ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇది ఈ భోజనం ఈరోజు. రండి ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది, భోజనం చేద్దాం.